ఓం శాంతి. ఈరోజు మాతేశ్వరి జగదంబ సరస్వతి మమ్మ యొక్క 60వ స్మృతి దినము. మమ్మ వినిపించినటువంటి ప్రత్యేకమైన మురళిని ఈరోజు మనం విందాము. మమ్మ విద్యాదేవిగా, జ్ఞానదేవిగా, సరస్వతీదేవిగా, అలాగే జ్ఞానధనంతో సంపన్నంగా ఉన్నందుకు శ్రీ మహాలక్ష్మిగాను పూజింపబడుతూ మమ్మ జ్ఞానాన్ని జీవితంలో ధారణ చేసి నెంబర్ 1 స్థితికి మొట్టమొదట సంపూర్ణతకు చేరుకున్నారు. మరి అటువంటి మమ్మ యొక్క ధారణను ప్రతిబింబించే విధంగా శివబాబా యొక్క మహావాక్యాలని మమ్మ ద్వారా విందాము. ఇది 1957వ సంవత్సరంలో మమ్మ వినిపించినటువంటి మురళి. ఈ కర్మక్షేత్రంలో కర్మలు అనాదిగా ఉన్నటువంటివి. మీరు కర్మను విడిచిపెట్టకూడదు, కానీ కర్మ యోగిగా అవ్వాలి. ఇది ఈ మొత్తం మురళి యొక్క సారము. ఈ కర్మక్షేత్రంలో కర్మలు అనాదిగా ఉన్నటువంటివి. మీరు కర్మలను వదిలిపెట్టకూడదు, కానీ కర్మ యోగిగా కావాలి. జగదంబ తల్లి యొక్క స్మృతి దినం రోజున వినిపించేందుకు వారి ద్వారా ఉచ్చరింపబడినటువంటి మధుర మహావాక్యాలు ఇవి. ఈ సృష్టి కర్మల యొక్క ఒక పొలం వంటిది. ఇక్కడ ప్రతి మనుష్యాత్మ వారి వారి పాత్రను పోషిస్తూ ఉన్నారు. ఇందులో పరమాత్మని పాత్ర కూడా ఉంది. కానీ ఆత్మల మాదిరిగా వారు జనన మరణాల్లోకి రారు. ఆత్మల వలె కర్మల ఖాతా వారికి చుట్టుకోదు. అందుకే నన్ను లిబరేటర్ అంటారు. అన్ని బంధనాల నుండి ముక్తుడిగా చేసేటువంటి గతి సద్గతి దాత అని అంటారు. ఆత్మపై మాయ యొక్క బంధనం ఏదైతే ఏర్పడిందో దానిని తొలగించి పవిత్రంగా తయారు చేస్తారు. వారంటారు, నా పని ఆత్మలను అన్ని బంధనాల నుండి విడిపించి తిరిగి తీసుకొని వెళ్ళటము. కనుక సృష్టి యొక్క అనాది నియమాలు, నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అర్థం చేసుకోవాలి. నియమ నిబంధనలన్నింటినీ వారు తెలియజేస్తారు. ఈ మనుష్య సృష్టి యొక్క వృద్ధి ఎలా జరుగుతుంది అన్నది కూడా అర్థం చేసుకోవాలి. తర్వాత సంఖ్య తక్కువయ్యే సమయం కూడా వస్తుంది. సృష్టిలో సంఖ్య పెరుగుతుందంటే ఇక అది పెరుగుతూనే ఉంటుంది అని కాదు, అది తర్వాత తగ్గుతుంది కూడా. సృష్టిలో ప్రతి దానికి ఒక నియమం ఉంది. తమ ఈ శరీరానికి కూడా ఒక నియమం ఉంది. ముందు బాల్యము, తర్వాత కౌమార్యము, యవ్వనము, ఆ తర్వాత వృద్ధాప్యము. వృద్ధులుగా కూడా త్వరగా అవ్వరు. వృద్ధులుగా అవుతూ అవుతూ శిథిల స్థితికి చేరుకుంటారు. కనుక ప్రతిదీ పెరగటము, మళ్ళీ అది అంతం అవ్వటం, ఇది కూడా నియమం. ఇదే విధంగా సృష్టిలోని తరాలకు అంటే జనరేషన్స్ కి కూడా నియమం ఉంది. జీవితంలో కూడా స్టేజెస్ ఉన్నాయి, అలాగే జన్మల్లో కూడా స్టేజెస్ ఉన్నాయి, అలాగే గతించినటువంటి జనరేషన్స్ లో కూడా స్టేజెస్ ఉన్నాయి. అదే విధంగా అన్ని ధర్మాలకు కూడా స్టేజెస్ ఉన్నాయి. మొట్టమొదట ఏ ధర్మం అయితే ఉందో అది అన్నింటికంటే పవర్ఫుల్ గా ఉంటుంది. ఆ తర్వాత మెల్లమెల్లగా ఎవరైతే వస్తారో వారి శక్తి తగ్గిపోతూ ఉంటుంది. కావున ధర్మాల విభజన, ధర్మాలు నడవటం, ప్రతి విషయానికి నియమము ఉంది. అన్ని నియమానుసారంగానే జరుగుతూ ఉంటాయి. ఈ అన్ని విషయాలను అర్థం చేసుకోవాలి. ఈ లెక్కనే బాబా కూడా చెప్తూ ఉంటారు, నాకు కూడా ఇందులో పాత్ర ఉంది, నేను కూడా ఒక ఆత్మను, భగవంతుడైన నేను వేరే ఏంటో కాదు, నేను కూడా ఆత్మనే. కానీ నా కర్తవ్యం చాలా పెద్దది మరియు ఉన్నతోన్నతమైనది. అందుకే నన్ను అందరూ భగవంతుడు అని అంటారు. మీరెలా అయితే ఆత్మగా ఉన్నారో అలాగే నేను కూడా ఆత్మనే. ఏ విధంగా మీ సంతానము మనుషులే కదా. మీ పిల్లలు ఎలా ఉన్నారు?
మనుషులుగానే, ఎందుకంటే మీరు మనుషులు కాబట్టి మీ పిల్లలు కూడా మనుషులు. అలాగే నేను ఆత్మను, నా సంతానమైన మీరు కూడా ఆత్మలే. ఆత్మకు మధ్య ఎటువంటి తేడా లేదు, కానీ కర్తవ్యంలో చాలా పెద్ద తేడా ఉంది. అందుకే నా కర్తవ్యం ఏదైతే ఉందో అది అన్నింటికన్నా భిన్నమైనది అని అంటారు. నేను హద్దుకు చెందిన ఒక్క ధర్మస్థాపకుణ్ణి కాదు, నేనైతే ప్రపంచం యొక్క రచయితను, వారు ధర్మం యొక్క రచయితలు. శివబాబాకి ధర్మపితలకి తేడా. శివబాబా మొత్తం కొత్త ప్రపంచం యొక్క రచయిత, ధర్మపితలు కేవలం ధర్మం యొక్క రచయితలు. ఈ విధంగా ఆ ఆత్మలు వారి పనిని వారి సమయానుసారంగా చేస్తారో అలాగే నేను కూడా నా సమయంలోనే వస్తాను. నా కర్తవ్యము విశాలమైనది, నా కర్తవ్యం గొప్పది మరియు అన్నింటికంటే అసాధారణమైనటువంటిది. వారిని సర్వశక్తివంతుడు అని కూడా అంటారు. అన్నింటికంటే శక్తివంతమైన పని ఆత్మలను మాయా బంధనం నుండి విడిపించటం మరియు కొత్త ప్రపంచం యొక్క అంటు కట్టడము. అందుకే వారిని ఇంగ్లీష్లో హెవెన్లీ గాడ్ ఫాదర్ అని అంటారు. క్రైస్తును క్రిస్టియానిటీకి ఫాదర్ అని అంటారు. వారిని హెవెన్లీ గాడ్ ఫాదర్ అని అయితే అనరు. హెవెన్ యొక్క స్థాపకుడు పరమాత్ముడే. హెవెన్ అనేది ప్రపంచం అయిపోయింది కదా, కనుక వారు ప్రపంచం యొక్క స్థాపకుడు అయినట్లు. మరియు ఆ ప్రపంచంలో ఒకే ధర్మం, ఒకే రాజ్యం, ఒకే భాష ఉంటాయి. తత్వాలు మొదలైనవన్నీ కూడా మారిపోతాయి. అందుకే వారిని హెవెన్లీ గాడ్ ఫాదర్ అని అంటారు. నూతన ప్రపంచ రచయిత. రెండోది గాడ్ ఈజ్ ట్రూత్ అంటారు. అంటే ఈశ్వరుడే సత్యమైన వాడు అని. సత్యం అంటే ఏంటి? ఎందులో సత్యము? ఏ విషయంలో భగవంతుని సత్యం అన్నారు? ఇవి కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు. కొందరు ఏమనుకుంటారంటే ఎవరైతే సత్యం మాట్లాడతారో వారే భగవంతుడు. భగవంతుడు అంటే వేరే ఏమిటో కాదు, కేవలం సత్యం మాట్లాడాలి అంతే. సత్యం మాట్లాడారంటే ఇంకా అక్కడ భగవంతుడు ఉన్నాడు అని అంటారు. కానీ అలా కాదు. భగవంతుడు సత్యము అని ఎందుకు పిలువబడుతున్నారు? గాడ్ ఈజ్ ట్రూత్ అంటే దాని అర్థము వారే సత్యాన్ని తెలియజేస్తారు అని. భగవంతుడు సత్యము అనగా భగవంతుడు మాత్రమే సత్యాన్ని తెలియజేస్తారు. వారిలోనే సత్యత ఉంది. అందుకే వారిని నాలెడ్జ్ఫుల్ అని అంటారు. ఓషన్ ఆఫ్ నాలెడ్జ్, ఓషన్ ఆఫ్ బ్లెస్, ఇలా భగవంతుని మహిమ చేస్తారు. ఏ విషయంలో అయినా గాడ్ నోస్ అని అంటారు. గాడ్ నోస్ అంటే భగవంతుడికి అన్నీ తెలుసు అని అర్థం. అన్నీ తెలుసు అంటే ఏమని అనుకుంటున్నారు మీరు? అన్నీ అంటే అర్థం ఏంటి? అక్కడ తెలుసు అంటే ఏ విషయం తెలుసు? తప్పకుండా ఏదో విశేషమైనటువంటి తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి అని కదా. మరి ఆ తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటి? ఫలానా వారు దొంగతనం చేశారు, ఫలానా వారే దొంగ, ఇలాంటి విషయాలన్నీ భగవంతుడికి తెలుసు అని అది కాదు. ఆ విషయంలో అలా భగవంతుడిని గాడ్ నోస్ అని అనలేదు. పరమాత్ముడికి నిజంగా అన్నీ తెలుసు అన్నది వాస్తవమే కావచ్చు, కానీ వారికి ఉన్న మహిమ ఏదైతే ఉందో దాని అర్థం ఏమిటంటే ఈ ప్రపంచము దిగజారిపోయి ఉంది, దాన్ని ఉన్నతంగా తయారు చేస్తారు వారు. ఈ చక్రం యొక్క విషయాలన్నిటినీ వారే తెలియజేస్తారు. అందుకే భగవంతుడు అన్ని తెలియజేస్తారు కాబట్టి, సత్యం చెప్తారు కాబట్టి వారిని అన్నీ తెలిసిన వాడు, వారికి సర్వము తెలుసు అని గాడ్ నోస్ అని అంటారు. కావున పరమాత్మునికి ఆ మహిమ ఈ విధంగా వస్తుంది. ఈ మహిమ మనుషుల మహిమ కంటే భిన్నమైనది. ఎందుకంటే వారికి తెలియడం అనేది అన్నింటికంటే భిన్నమైనది. మనుషులు తెలుసుకోవడం అనేది హద్దు యొక్క విషయం. మనుషులను అల్పజ్ఞులు అని కూడా అంటారు కదా, కానీ పరమాత్ముని సర్వజ్ఞుడు అని అంటారు. ఇంగ్లీష్లో వారిని నాలెడ్జ్ఫుల్ అని అంటారు, అనగా వారు సర్వము తెలిసిన వారు అని. కనుక ఎవరైతే సర్వజ్ఞుడు ఉన్నారో వారే సత్యం తెలుసుకోగలరు.
విషయాల గురించి యథార్థమైన జ్ఞానం ఎవరి వద్దైతే ఉంటుందో వారు తప్పకుండా అందరికీ ఇస్తారు కదా. ఒకవేళ స్వయానికి తెలిసినా కానీ ఆ జ్ఞానాన్ని ఇతరులకు ఇవ్వకపోతే దాని వలన మనకి లాభం ఏముంటుంది? తెలిస్తే తెలుసుకొని వారికి తెలియజెప్పాలి. తెలిసినటువంటి వారు ఏం చేస్తారు? ఏమీ తెలియని వారికి చెప్తారు. అయితే తెలిస్తే తెలుసుకొని అని అంటారు, కానీ పరమాత్మ విషయంలో అలా కాదు. వారికి తెలియడం వలన మనకు లాభం కలుగుతుంది. అందుకే కదా మనం వారి క్వాలిఫికేషన్లను మహిమ చేస్తూ ఉంటాం, వారి వెంట పడతాం. భగవంతుడా భగవంతుడా అంటూ ప్రతి విషయంలో ఆయన్ని తలుచుకుంటూ ఉంటాం. ఆయన వింటున్నాడో లేదో కూడా తెలియదు, కానీ ప్రతి దాంట్లో ఓరి భగవంతుడా, ఓ భగవంతుడా, ఓ పతిత పావన, ప్రతి దాంట్లో వారిని వేడుకుంటూ పిలుస్తూ ఉంటారు. ఎప్పుడైనా ఏదైనా జరిగితే వెంటనే ఓ పరమాత్మ, ఓ భగవంతుడా, ఇప్పటికి ఇది నువ్వే చెయ్యి, మమ్మల్ని చూసుకో, దయ చూపించు, నా దుఃఖాన్ని హరించు, దూరం చెయ్యి అని అంటూ ఉంటారు కదా. వారితో ఏదో ఒక సంబంధం ఉంది. అందుకే వారు మనకి ఏదో మేలు చేసినట్లుగా వారిని ఆ విధంగా మనం స్మృతి చేస్తూ ఉంటాం. ఒకవేళ ఎప్పుడు వారి ద్వారా మనకి మేలే కలగకపోతే మనం అంతగా దుఃఖంలో వారిని తలుచుకునే వారిని కాదు. ఎవరైనా కష్టకాలంలో మనకి సహాయం చేస్తే, మీరు చాలా కష్టకాలంలో నాకు సహాయం చేశారు, వీరు అవసరమైన సమయంలో నన్ను రక్షించారు అని మనసులో అనిపిస్తుంది కదా. కనుక వారి పట్ల మనసులో ప్రేమ ఉంటుంది. అలాగే పరమాత్మని పట్ల కూడా అంతే. వారు మనకు సమయానికి సహాయం చేశారు, అందుకే వారి పట్ల చాలా ప్రేమ కలుగుతుంది. కానీ అలాగని ఎప్పుడైనా ఏదైనా మనిషికి మంచి జరిగితే భగవంతుడే ఇలా చేశారు అలా అనుకోవడం కాదు. భగవంతుడిది చాలా గొప్ప పని. వారు మొత్తం ప్రపంచానికి చేస్తారు. వారు చేసేది మొత్తం ప్రపంచానికి సంబంధించింది. అంతేకాని ఎవరికైనా కాస్త ధనం లభిస్తే భగవంతుడే అలా వారికి ధనం ఇచ్చాడు అని వారి గురించి ఇంత మాత్రమే భావించకండి. అలా అయితే మనం కూడా మంచి కర్మలు చేస్తాం, కావున ఆ కర్మలకు ఫలం లభిస్తుంది. మంచి మరియు చెడు కర్మల యొక్క లెక్క ఉంటుంది కదా, దానిని కూడా మనం పొందుతూ ఉంటాం. కానీ పరమాత్ముడు వచ్చి ఏవైతే కర్మలు నేర్పించారో ఆ కర్మల ఫలం వేరుగానే ఉంటుంది. అల్పకాలికమైన సుఖమైతే బుద్ధి ఆధారంగా కూడా లభిస్తుంది. కానీ వారు ఏ జ్ఞానాన్ని అయితే ఇచ్చారో దానితో మనం సదా సుఖాన్ని పొందుతాం. అంటే పరమాత్ముని కార్యము భిన్నమైనదనే కదా అర్థము. అందుకే వారు అంటారు, నేనే వచ్చి కర్మల యథార్థ జ్ఞానం ఏదైతే ఉందో దానిని నేర్పిస్తాను. దీనినే కర్మయోగము, శ్రేష్ఠ యోగము అని అంటారు. ఇందులో కర్మలను, ఇంటిని, గృహస్థాన్ని విడిచిపెట్టే విషయం ఏమీ లేదు. కర్మలన్నీ పక్కన పెట్టి వ్యాపారం అంతా మానుకొని కూర్చొని చేసేదే కాదు ఇది. గృహస్థాన్ని మీరు సంభాళిస్తారు, కర్మలు చేస్తారు, ఇంటిని చూసుకుంటారు. కేవలం మీరు మీ కర్మలను పవిత్రంగా ఎలా తయారు చేసుకోవాలి అన్న జ్ఞానాన్ని నేను తెలియజేస్తాను. కనుక కర్మలను పవిత్రంగా చేసుకోవాలి, కానీ కర్మలను విడిచిపెట్టకూడదు. కర్మ అయితే అనాదిగా ఉన్నది, ఈ కర్మక్షేత్రం కూడా అనాదిగా ఉంది. మనుషులు ఉన్నారంటే కర్మలు కూడా ఉంటాయి, కానీ ఆ కర్మలను మీరు శ్రేష్టంగా ఎలా చేసుకోవాలి అన్నది వారు వచ్చి నేర్పిస్తారు. దీని ద్వారా మీ కర్మల ఖాతా అకర్మగా అవుతుంది. అకర్మ అంటే ఎటువంటి చెడు ఖాతా తయారవ్వదు అని అర్థం. బాబా అంటారు, నేను ఈ చిన్న సంగమ యుగంలో మీ దేశంలోకి, ఈ స్థూలమైన ప్రపంచంలోకి మీకోసమే వచ్చాను. కనుక కనీసం ఎంత సమయం ఉంటే అంత సమయం నా గురించి ఆలోచించండి. బాబాకు చెందిన వారిగా అయ్యారు కనుక కనీసం అంత సమయం అయితే శుద్ధంగా ఉండండి. అప్పుడు మీ ప్రారంధం ఏ విధంగా తయారవుతుందంటే, ఇక మీరు ఈ ప్రపంచంలో కష్టపడవలసినటువంటి అవసరం ఉండదు. ఇప్పుడు కొంచెం కష్టపడాల్సి ఉంటుంది,
ఇప్పుడు మీరు ఏదైనా చేసి ఒకవేళ దానికోసం మరణించాల్సి వచ్చినా సరే పవిత్రంగా ఉండే ప్రతిజ్ఞను మాత్రం చేయండి, అది మాత్రం విడిచిపెట్టకూడదు. అప్పుడు బాబా ఎలాంటి ప్రపంచానికి మనల్ని తీసుకెళ్తారంటే అక్కడ ఇంకే రకమైన కష్టము ఉండదు. మీలో దృఢతను కలిగి ఉండండి. మీ ధారణలో ఉండేందుకు పూర్తి ప్రయత్నం చేయండి. బాబా మీకు స్పష్టంగా చెప్తున్నారు, మీరు కేవలం ఈ కొద్ది సమయం కోసమే ఈ శ్రమను చేయండి. నేను మీతో ఇది తప్ప వేరే ఏ శ్రమను చేయించను. మీకు ఎంతైతే లభిస్తుందో దానితో పోల్చి చూస్తే ఇది అసలు శ్రమనే కాదు అంటున్నారు. బాబా ఇచ్చే దాని ముందు మనం చేసేటువంటి చిన్న చిన్న త్యాగాలు, అది కూడా అశుద్ధమైనటువంటి వాటినే బాబా వదిలింపజేస్తున్నారు. మంచివేవి బాబా మన నుండి దూరం చేయట్లేదు. ఏవైతే మన ఆత్మ ఉన్నతికి అడ్డుగా ఉంటున్నాయో, ఏవైతే మన ఆత్మకి అసలు అవసరం లేదో అలాంటివి బాబా దూరం చేస్తూ ఉన్నారు. బాబా మనకిచ్చేటువంటి ప్రాలబ్ధం ముందు చూస్తే మనం చేసే శ్రమ ఏ పాటిది? అసలు మనం ఏమి శ్రమ చేస్తున్నట్టుగానే లేదు. భగవంతుడి నుండి మనము జన్మ జన్మల యొక్క ప్రతిఫలాన్ని పొందుతూ ఉన్నాం. దానికోసం ఈ కొంచెం సూక్ష్మంగా ఇచ్చేటువంటి అటెన్షన్, ఈ శ్రమ చెయ్యాలి. అలాగని నేను ఇది చేస్తాను, అది చేస్తాను, ప్రపంచం ఏముంటుంది, వారేమంటారు అని ఇలా కేవలం అంటూ ఉండడం కాదు. అరే, ప్రపంచం ఏమంటుంది అన్న విషయాన్ని మీరెందుకు ఆలోచిస్తూ ఉన్నారు? అది వదిలేసేయండి. ఇప్పుడు ఈ ప్రపంచమే పోతుంది. ఇప్పుడైతే మృత్యు ఎదురుగా నిలబడి ఉంది. మీరు ఏదైతే ఇంత తయారు చేసుకొని కూర్చున్నారో ఇదంతా వృధా అవుతుంది. ఇప్పుడు బాబా అంటున్నారు, వృధా అవ్వకుండా చూసుకోండి. ఈ శరీర నిర్వహణ కోసం ఎంత కావాలో అంతైతే చూసుకోండి. ఎంతైతే మీ రచనతో లెక్కాచారం ఉందో, అంటే మీ పిల్లలతో, మీకున్నటువంటి బంధుమిత్రులతో లెక్కాచారం ఉందో అంతైతే చెయ్యండి. నేనెక్కడ సంభాలిస్తాను? వారిని మీరే సంభాలించాలి. ఏదైతే అవసరమో అక్కడ నేను మిమ్మల్ని ఫ్రీ చేస్తాను. కానీ ఇప్పుడు ఏదైతే మీరు ఎక్స్ట్రా రచించుకుంటున్నారో దానికోసం బాబా ఎక్స్ట్రా వద్దు అంటారు. ఆల్రెడీ రచించినటువంటి దానిని ఇప్పుడు సంభాలించండి. కానీ భగవంతుణ్ణి తెలుసుకున్న తర్వాత మళ్ళీ కొత్తగా బంధనాల్లోకి చిక్కుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం అయితే క్రింద పడేదే ఉంది. మరి ఎందుకు మీ సమయాన్ని వృధాగా చేసుకుంటున్నారు? ఈ అనవసరమైన జంజాటాలతోనే మీరు దుఃఖితులుగా అయ్యారు. ఈ జంజాటాల నుండి మీరు ఎలా విడుదలవ్వాలి అనేది కదా నేను మీకు చెప్తున్నది. శివబాబా అంటారు, ఇవన్నీ జంజాటాల కారణంగానే ఇంత దుఃఖం పొందుతున్నారు. నన్ను పిలిచింది విడిపించమని, మరి నేను వచ్చింది దానికోసం అవుతే మళ్ళీ నేను చెప్తున్న తర్వాత కూడా కొత్తగా చిక్కుకుంటూ ఉంటే ఎలా? అయినా కానీ కూర్చొని అనేక సాకులు చెప్పడం అంటే ఇది ఎక్కడి పద్ధతి? అప్పుడిక బాబా కూడా అంటారు, మరి చూసుకోండి, ఒకవేళ ఇప్పుడు గనక నాకు మీ వేలును డైరెక్ట్గా ఇవ్వకపోతే, మీ చేతిని ఇవ్వకపోతే మరి చూసుకోండి, నేను మీ ముక్కు పట్టుకొని తీసుకొని వెళ్తాను. కానీ ముక్కు పట్టుకుంటే గాలాడదు, ఇక దుఃఖం కలుగుతుంది, శిక్షలు తినవలసి ఉంటుంది కదా. అందుకే చెప్తున్నాను, ఇప్పుడు నా చేతిలో చేయి వేసి డైరెక్ట్గా వెళ్ళే సమయం వచ్చేసింది. ఒకవేళ ఇప్పుడు మాట వినకపోతే ఇక నా చేతిలోకి మీ ముక్కు కూడా వచ్చేస్తుంది. మరి అప్పుడు చూసుకోండి, ఇక ఆ సమయంలో ఏమీ జరగదు, ఏమి చెయ్యలేరు. అందుకే బాబా అంటారు, పిల్లలు ఇప్పుడు మీరు నా వారిగా అయి నా వద్దకు వచ్చి నా మాటలు విని కూడా ఏమి చేయకపోతే వారి కొరకు చాలా కఠినమైనటువంటి శిక్షలు ఉంటాయి. ఎవరికైతే ఈ విషయాలు తెలియవో వారి విషయం వేరు, తెలియని వాళ్ళకి అది వారి లెక్క వేరేగా ఉంటుంది. కానీ ఎవరికైతే తెలుసో, ఎవరైతే కూర్చుని విని మళ్ళీ అవే విషయాల పట్ల నిర్లక్ష్యం చూపిస్తారో ఇక వారు పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఎలాగైతే 10 రెట్లు లాభం ఉంటుందో అలాగే 10 రెట్లు నష్టం కూడా ఉంటుంది. అందుకే మీ నష్టాన్ని బాగా తెలుసుకోండి అని అంటారు. మీ బుద్ధిని మంచిగా తెరవండి. ఇప్పుడు బాబాతో బుద్ధి యోగాన్ని జోడించినట్లయితే శక్తి లభిస్తుంది. ఈ విషయాలన్నింటినీ అర్థం చేసుకోండి, మరిచిపోకండి. ఇప్పుడు ఈ సమయం ఏదైతే నడుస్తోందో దీనిని గుర్తించండి. కొంచెం కళ్ళు తెరవండి, బుద్ధిని తెరవండి మరియు సమయం యొక్క పూర్తి లాభాన్ని పొందండి. మీ అదృష్టాన్ని పూర్తిగా మేల్కొల్పండి. ఎటువంటి సాంగత్యమో అటువంటి రంగు అని అంటారు కదా. అందుకే ఎవరిలోనైతే ఇప్పుడు ఈ ధారణ పూర్తిగా ఉండదో వారికి మాయా రంగు అంటుకుంటుంది. అందుకే చెడు వినొద్దు, చెడు చూడొద్దు, చెడు మాట్లాడొద్దు అని అంటారు. కొందరు చెడ్డగా ఉండేవారు ఇక్కడ కూడా ఉన్నారు. వారు ఇక్కడ కూడా కొందరిని విడిచిపెట్టారు. అప్పుడు ఇతరుల సాంగత్య దోషంలోకి వచ్చేస్తారు. అందుకే అటువంటి సాంగత్య దోషం నుండి స్వయాన్ని రక్షించుకోండి అని అంటారు. సాంగత్య దోషం అనేది బయటి ప్రపంచంలోనే ఉంటుంది, కానీ ఇక్కడేం ఉండదని అనుకోకండి. అలా కాదు, ఇక్కడ కూడా అటువంటి వారు తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే ఇది వారి రాజ్యం కదా. అందుకే బాబా అంటారు, కవచాన్ని మంచిగా ధరించి ఉండండి. కవచం ఉంటే వారి బుల్లెట్ తగలనే తగలదు. ఎవరైతే వ్యర్థమైనటువంటి విషయాల వైపు డైవర్ట్ చేసే మాటలు మాట్లాడతారో లేదా చెడు సాంగత్యం వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారో అలాంటి వారి ప్రభావము మీ పైన పడదు. దీన్ని బాబా వారి బుల్లెట్ మీకు తగలదు అంటున్నారు. కవచం ధరించి ఉండండి. యోగమే కవచము, జ్ఞానము ఖడ్గం వంటిది. ఈ అన్ని అస్త్రశస్త్రాలను మీ వద్ద మంచిగా సంభాళించి పెట్టుకోండి. ఎవరైతే చేస్తారో వారు పొందుతారని అంటారు కూడా. జో కరేగా సో పాయేగా అంటారు. ఇవి భవిష్య ప్రారబ్ధాన్ని పొందే విషయాలు. ఇక్కడైతే ప్రారబ్ధాన్ని అనుభవించేది లేదు కదా. ఇక్కడైతే గురువుగా కూర్చునేదే లేదు. ఈ విషయాన్ని ఎవ్వరూ అపార్థం చేసుకోకూడదు. అందుకే ఇదంతా అర్థం చేయించడం జరుగుతుంది. అంటే ఇక్కడే మనం గురువైపోయి కూర్చోకూడదు అంటున్నారు మమ్మ. కావున ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని స్వయాన్ని సురక్షితంగా ఉంచుకోవాలి. ఇక్కడ ఖర్చు మొదలైన విషయాల మాట రాకూడదు. ఇప్పుడు ఈ ఖర్చులన్నీ ఇతరుల కళ్యాణార్థమే ఉపయోగించాలి. ఒక్కొక్క పైసా కూడా మొత్తమంతా ఈ కార్యంలోనే వినియోగించాలి. అచ్చా, బాప్తాత మరియు తల్లి యొక్క ఇటువంటి మధురాతి మధురమైన చాలా మంచి పిల్లలకు, జాగ్రత్తగా ఉండే పిల్లలకు ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. అచ్చా, కొన్ని ప్రశ్న జవాబులు ఉన్నాయి. మమ్మని అడిగినటువంటి ప్రశ్నలకు మమ్మ ఇచ్చిన సమాధానాలు. మమ్మ, మేము నడుస్తూ తిరుగుతూ కూడా యోగం యొక్క ఉన్నతమైన స్థితిలో ఎలా స్థితులు అవ్వగలుగుతాము? జవాబు, వాస్తవానికి మన ఈ జీవితము న్యాచురల్గా యోగంతో కూడినదిగా అయిపోవాలి. ఎందుకంటే యోగం అంటే నిశ్చయం కనుక ప్రతి సమయం నిశ్చయాన్ని స్థిరంగా ఉంచుకొని ప్రాక్టికల్గా స్వరూపంగా అయిపోవాలి. నిశ్చయ రూపులుగా అయి కర్మేంద్రియాలతో కర్మలు చెయ్యండి. స్థూల కర్మేంద్రియాలు ఏ పని చేస్తున్నప్పటికీ స్వయం ఆ సుఖ స్వరూప స్థితిలో లీనమైపోయి ఉండాలి. మీ ముఖము సదా సుఖ స్వరూపంగా రమణీకంగా కనిపించాలి. ఎటువంటి అశుద్ధ సంకల్ప వికల్పాలు ఉండకూడదు. ఈశ్వరీయ ఆనందంలో ఆంతరిక మగ్న స్థితిలో ఉన్నట్లయితే ఇక ఎటువంటి అశుద్ధ సంకల్ప వికల్పాలు ఉత్పన్నమే అవ్వవు. శుద్ధమైన పవిత్రమైన ధరణిలో ఏ సంకల్పం ఉత్పన్నమైనా కానీ అది లోక కళ్యాణం కోసమే మరియు స్వ ఉన్నతి కోసమే ఉంటుంది. ఇది అత్యంత మధురమైన సుందరమైన స్థితి.
ఇది సమయానికి సహాయం చేస్తుంది. ఇటువంటి ఈశ్వరీయ అలౌకిక మధురమైనటువంటి పవిత్ర జీవితాన్ని తయారు చేసుకునేందుకు ఇప్పుడే మీకు సువర్ణ అవకాశం లభించింది. మరి ఇటువంటి స్థితిని తయారు చేసుకునేందుకు కొంచెం కష్టపడండి. మనం యోగంలో కూర్చున్నప్పుడు లోపల మంత్రము, జపము, పూజ మొదలైనవేవి చెయ్యము. భక్తి మార్గంలో కొందరు లోపలే ప్రార్థన చేసుకుంటూ ఉంటారు, మాలను జపిస్తూ ఉంటారు, విగ్రహాన్ని ఎదురుగా ఉంచుకొని పుష్పాలను సమర్పిస్తూ ఉంటారు. వారదంతా లోపలే చేస్తూ ఉంటారు. దానిని మనసా పూజ అని అంటారు. కానీ మన యోగంలో మనం కేవలం మన స్వస్వరూపంలో స్థితి అయి సుఖ స్వరూపులుగా అవుతాం. మన మనసు సహితంగా అన్ని కర్మేంద్రియాలను కంట్రోల్ చేసి ఏకాగ్ర చిత్తులై ఈశ్వరీయ సుఖ స్వరూపులుగా అవుతాం. దానికోసం యోగం చేసే సమయం పర్సనల్గా ఫిక్స్ అయి ఉంటుంది. ఆ సమయంలో కూర్చొని అభ్యాసం చేస్తాం. కేవలం వ్యక్త విషయాలతో సంబంధాన్ని తెంచి అవ్యక్త సంబంధంతో బంధాన్ని జోడించి పెట్టుకోవాలి. అప్పుడు స్మృతి సహజమైపోతుంది. అచ్చా, ఓం శాంతి. వరదానము. బాప్ దాదాల తోడు ద్వారా మాయను దూరం నుండి మూర్ఛితం చేసే మాయాజీత్ జగజ్జీత్ భవ. బాప్ దాదా ఇద్దరి తోడు ద్వారా మాయను దూరం నుండి మూర్ఛితం చేసే మాయాజీత్ జగజ్జీత్ భవ. వివరణ. ఏ విధంగా బాబాకు స్నేహితులుగా అయ్యారో అలా బాబాను సహచరుడిగా కూడా చేసుకున్నట్లయితే మాయ దూరం నుండి మూర్ఛితమైపోతుంది. మీతోనే తింటాను, మీతోనే కూర్చుంటాను, మీ ద్వారానే ఆత్మను సంతోషపరుచుకుంటాను అని ప్రారంభంలో ఏదైతే ప్రతిజ్ఞ చేశారో అదే ప్రతిజ్ఞ అనుసారంగా మొత్తం దినచర్యలో ప్రతి కార్యాన్ని బాబాతో కలిసి చేయండి. అప్పుడు మాయ డిస్టర్బ్ చేయలేదు, అది అంతమైపోతుంది. అందుకే సహచరుణ్ణి సదా తోడుగా పెట్టుకోండి. ఆ తోడు యొక్క శక్తితో మరియు మిలనంలో మగ్నమై ఉండటం ద్వారా మాయాజీతులుగా జగజ్జీతులుగా అవుతారు. స్లోగన్. మీ ఉన్నతమైన వృత్తి ద్వారా ప్రవృత్తిలోని పరిస్థితులను మార్చివేయండి. అంటే మన వృత్తి ద్వారా, శుద్ధమైనటువంటి వృత్తి ద్వారా ప్రవృత్తిలోని ప్రాబ్లమ్స్ అన్నిటినీ సాల్వ్ చేయవచ్చు అంటున్నారు. అవ్యక్త ప్రేరణలు. సదా హర్షితంగా ఉండేందుకు మీ నేచర్ను సరళంగా తయారు చేసుకోండి. సహనశీలిగా అవ్వండి. అవ్యక్త స్థితి రూపీ దర్పణాన్ని స్వచ్ఛంగా మరియు స్పష్టంగా చేసుకునేందుకు సరళత, శ్రేష్టత మరియు సహనశీలత, ఈ 3 విషయాలపైన అటెన్షన్ ఇవ్వండి. ఒకవేళ ఈ మూడింట్లో ఏ ఒక్క దానిలో లోటు ఉన్నా ఆ దర్పణంపై కూడా ఆ లోటు అనే మరక కనిపిస్తుంది. అందుకే ఏ కార్యం చేసినా అందులో సాధారణత కనిపించకూడదు. సాధారణతను శ్రేష్టతలోకి మార్చండి. ప్రతి కార్యంలోనూ సహనశీలతను మరియు వానిలో సరళతను ధారణ చేయండి. అప్పుడు సేవలో సఫలత కనిపిస్తుంది. ఈరోజు స్వమానము. నేను మాయాజీత్ జగజ్జీత్ ఆత్మను. బాప్ దాదా ఇద్దరిని ప్రతి కర్మలో తోడుంచుకుంటే మాయ దూరం నుండే పారిపోతుంది. ఇటువంటి అనుభవాన్ని చేద్దాము. మరి మమ్మ యొక్క మహావాక్యాలని విన్నాము. మమ్మ ఎంత ప్రేమతో భగవంతుడి వైపు నుండి వారి మహావాక్యాలని మనకి ఎంత వివరంగా తెలియచేశారో దీన్ని పదే పదే వింటూ వీటి లోతులను అర్థం చేసుకుంటూ ధారణలో తీసుకొచ్చే సంకల్పం చేద్దాము. మరి మమ్మకి ఈ విధంగా మనము ప్రియ స్మృతులను తెలియజేస్తూ మమ్మకి మన హృదయపూర్వకమైనటువంటి పుష్పాంజలిని సమర్పిద్దాము. ఓం శాంతి.